ఒకప్పుడు ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు తన పొలాల్లో పంటలు పండించడానికి రాత్రి పగలు కష్టపడి పనిచేసేవాడు. అతను చాలా శ్రద్ధ మరియు అంకితభావంతో తన పొలంలోని పంటలను చూసుకునేవాడు. కాని తరచుగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా అతని ప్రయత్నాలు విఫలమయ్యాయి. కొన్నిసార్లు కరువు, మరికొన్నిసార్లు అధిక వర్షం, మండే ఎండలు లేదా భీకర తుఫానుల వల్ల అతను ఎంత ప్రయత్నించినా అతని పంట తరచుగా నాశనమయ్యేది. ఒకరోజు ఆ రైతు ధ్వంసమైన తన పంటలను చూస్తూ చెట్టు కింద కూర్చున్నాడు. విసుగు చెంది ఆకాశం వైపు చూస్తూ దేవుడితో, ఓ ప్రభూ, ప్రజలు మీరు గొప్పవారని మరియు సర్వజ్ఞుడని అంటారు. మీరు ప్రతీదీ అర్థం చేసుకున్నారని వారు చెబుతారు. కానీ పంటలు ఎలా పెరుగుతాయో మీకు తెలుసని నేను అనుకోను. మీకు తెలుసుంటే నిరంతరం వరదలు, తుఫానులు మరియు కరువులు ఉండేవి కావు. మేము రైతులం ఎంత కష్టపడుతున్నామో తెలియదు. వాతావరణాన్ని నియంత్రించే శక్తి నాకు ఉంటే నేను ఎంతో బాగా పండించగలను అని మాట్లాడాడు. అతని ఆశ్చర్యానికి, ఈ సీజన్లో నీ పంటల ప్రయోజనం కోసం వాతావరణాన్ని నియంత్రించే శక్తిని నేను నీకు ఇస్తున్నాను అని ఆకాశం నుండి ఒక స్వరం సమాధానంగా విన్నాడు. ఇది విన్న రైతు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కొన్ని రోజుల తర్వాత తన పొలంలో గోధుమల పంట వేశాడు. తన కొత్త శక్తితో అతను తన పంటలను తుఫానులు, వర్షం, వరదలు మరియు మండే ఎండల నుండి రక్షించాడు. ఆ సంవత్సరం అతని పొలాలు మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందాయి. అది చూసి ఆ రైతు పులకించిపోయాడు. అతను శక్తిని ఎలా తెలివిగా ఉపయోగించుకున్నాడో దేవుడికి చెప్పడానికి అతను వేచి ఉండలేకపోయాడు. పంట చేతికి రాగానే ఆ రైతు ఉత్సాహంగా కోత పని ప్రారంభించాడు. కాని పంట కోయడం ప్రారంభించగానే ఓ విచిత్రం కనిపించింది. పండించిన పంటలో గోధుమలు లేవు, ఖాళీ పొట్టు మాత్రమే ఉంది. మొక్కలు ఆరోగ్యంగా మరియు బలంగా కనిపించాయి, కాని లోపల ధాన్యం లేదు. అయోమయం, కలత చెందిన రైతు మళ్లీ దేవుడిని పిలిచాడు. ఓ ప్రభూ, నువ్వు నన్ను శిక్షించావా అని అడిగాడు. పైనుండి ఒక స్వరం వినిపించింది. నేను నిన్ను శిక్షించలేదు, ఇది నీ పనే. నీవు నీ మొక్కలను ఎటువంటి సవాళ్లను ఎదుర్కోనివ్వలేదు. అవి తుఫానులను, భారీ వర్షాలు లేదా మండే ఎండలను భరించలేదు. నీవు వాటిని ప్రతి కష్టం నుండి రక్షించావు. మొక్కలు సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు అవి బలాన్ని పొందుతాయి. ఈ బలం ఇబ్బందుల నుండి పుట్టినందున అది గోధుమలను ఉత్పత్తి చేస్తుంది. నీ మొక్కలు బలంగా పెరగలేదు, ఎందుకంటే నీవు వాటిని కష్టపడనివ్వలేదు అని అన్నది ఆ స్వరం. మన స్వంత జీవితంలో ఎదుగుదలకు పోరాటాలు మరియు సవాళ్లు అవసరం. పంటలు బలంగా మరియు ఫలవంతం కావడానికి కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉన్నట్లే ప్రజలు పెరగడానికి మరియు అభివృద్ధి చెందడానికి ఇబ్బందులు అవసరం. సవాళ్లు శిక్షలు కావు, బలం మరియు స్థితిస్థాపకతను పెంపొందించే అవకాశాలు. ఎప్పుడూ పోరాటాలను ఎదుర్కొని వ్యక్తి నిజమైన విజయం సాధించలేడు. కష్టపడి శిక్షణ తీసుకొని అథ్లెట్ బంగారు పతకం గెలవలేడు. ప్రారంభ సవాళ్లను ఎదుర్కొని వ్యాపారవేత్త తమ వ్యాపారాన్ని గణనీయంగా పెంచుకోలేరు. ఏడాది పొడవునా శ్రద్ధగా చదువుకొని విద్యార్థి తమ తరగతిలో అగ్రస్థానంలో ఉండటానికి ఆశించలేడు. విజయం సాధించాలంటే పోరాటం చాలా అవసరం. కాబట్టి మీరు జీవితంలో సమస్యలను ఎదుర్కొన్నప్పుడల్లా ఈ కష్టాలు మిమ్మల్ని మరింత దృఢంగా మరియు మరింత సామర్థ్యంగా ఎదగడానికి సహాయపడతాయని గుర్తుంచుకోండి. సవాళ్లు లేకుండా అభివృద్ధి లేదా వ్యక్తిగత అభివృద్ధి ఉండదు. సవాళ్లను నేర్చుకోవడానికి, ఎదగడానికి మరియు చివరికి విజయం సాధించడానికి అవకాశాలుగా స్వీకరించండి.